నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మంతా సున్నారాయణ గారు. నమస్కారం అమ్మా. శివం యాదవ్. గురుగారు, మకర రాశి గుణగణాలు ఎలా ఉంటాయి? మకర రాశి గురించి మనం మాట్లాడుకుంటేనండి, మకరంలోనే ఒక అర్థం కూడా ఉంది. ఏంటంటే కొంచెం ముసలి మన బొమ్మ కనబడుతుంది కదా, పట్టుబడితే వదలదు. అది ఇక్కడ నీళ్ళలో దానికి బలం ఉంటుంది, భూమి మీద బలం ఉండదు అని మనం ఆ మకరానికి చిహ్నంగా మనం చూపిస్తాం. ఇది అందరికీ తెలిసిన విషయం. సొంత ఇంట్లో బలం ఉంటుంది, బయట బలం ఉండదు. ఇవన్నీ వాడి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నమాట. సో వీడు పట్టుకోవడం అంటే చాకచక్యంగా ఆలోచన చేసి ఇంటలెక్చువల్గా ప్లాన్ చేసి కరెక్ట్ అయిన పదాన్ని పట్టుకుని ఆ పదం మీద లైఫ్ లీడ్ చేసేస్తాడు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 5-6 రకాల ఆప్షన్స్ వచ్చాయి కూడా చదువుకునే విద్యార్థులు ఎవరికైనా. ఏది కరెక్ట్గా చూసుకుంటే దాన్ని పట్టుకుని నీకు వదలడు. ఇంకా దాన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతాడు, లైఫ్ అంతా సెట్ చేసుకుంటాడు. ఇంకా ఒకసారి డిసైడ్ అంటే ఇంకా అందులో మనం మారే ప్రసక్తి ఉండదు అనమాట. ఆ తర్వాత ఎన్ని ఆప్షన్స్ వచ్చినా, ఎన్ని ఆఫర్స్ వచ్చినా అట్లాగే ఉంటాడు. అలాగే ఉద్యోగంలో కూడా ఒకసారి డిసైడ్ అయ్యి గవర్నమెంట్ జాబ్ కోసం అనుకున్నాడంటే దాని మీదే కూర్చుంటాడు. ఇంకా వేరే ఉద్యోగాలు ఎన్ని వచ్చినా పక్కన పెట్టేస్తాడు. ఇంతకంటే మంచి ఉద్యోగం వచ్చినా నాకు గవర్నమెంట్ కావాలంటే గవర్నమెంట్లో ఉండాలి. ఇటువంటి ఒక టిపికల్ మైండ్ ఉంటుంది వాళ్ళకి. ఈ క్యారెక్టర్కి ఏంటవుతుందంటే మనం వాళ్ళ ముందు ఎప్పుడు వాళ్ళని పొగుడుతూ వాళ్ళు చెప్పిన దానికి ఆహా అని అనుకున్నంతకాలం వాళ్ళు మన శత్రువులు కారు. ఓకే. మనం వాళ్ళ మాట కాదన్నామంటే మకరం వాళ్ళకి ఒక శత్రుభావం ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుని మైండ్లో ఫిక్స్ చేసుకుంటారు వాళ్ళ చిప్లోని. సమయం వచ్చినప్పుడు నువ్వు ఆ రోజు అలాగన్నా అని చెప్పి దాని మీద ఇష్యూ మీద డిస్కషన్ చేసి మనల్ని ఎప్పుడూ దూరం పెట్టడం మాట్లాడుతుంటారు. సో మకర రాశి వాళ్ళకి ఒకటి ఏంటంటే గురుబలం ఉన్నప్పుడు దే ఆర్ గుడ్ పీపుల్. గురుబలం లేనప్పుడు ఏంటంటే వాళ్ళ లోపల ఉన్న క్యారెక్టర్ అంతా బయటపడుతుందన్నమాట. సో ఈ క్యారెక్టర్ ఏమవుతుందంటే సాధారణంగా వాళ్ళే గెలవడానికి ట్రై చేస్తారు. వాళ్ళు తప్పైనా వాళ్ళే గెలవాలనుకుంటారు, కరెక్ట్ అయినా వాళ్ళు గెలవాలని చేస్తారు. ఇప్పుడు చూడండి, మనకు కొంచెం రీల్స్ ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. ఏంటంటే భర్త తప్పు చేస్తే భార్య వాడి మీద అరుస్తున్నట్టు చూపిస్తున్నారు. అలాగే భార్య తప్పు చేసేసరికి భార్య అంటున్నట్ట ఈ మాత్రం కూడా నేను చేయడానికి లేదా, ఇంత కష్టపడుతున్నాను, దీనికి అనియాలి, ఇన్ని మాటలు అనియాలా అని రివర్స్ ఉంటుంది. అంటే ఏంటండి, ఓవరాల్గా అక్కడ లేడీ ఇస్ డామినేటింగ్. అక్కడ చూస్తాను, రీల్స్ అన్ని చూస్తుంటారు, హాస్యంగా పెడుతుంటారు వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లో వాటిలోని. అలాగే అంటే తప్పు వాడిదేనా మనవాడే అరుస్తాడు, మకరం వాడిదే. తప్పు వీడిదేనా ఈ మాత్రం దానికే నువ్వు అంత అరిచేయాలా నా మీద అని చెప్పి అలా కూడా అరుస్తాడు. అంటే తప్పు ఒప్పుకోడు వెంటనే. ఓకే. తప్పు వీడిది తెలిసినా ఒప్పుకోడు. ఈ తప్పు కూడా కారణం నువ్వే అంటాడు. నీ ఇలా మారడానికి కారణం, ఈ తప్పు చేయడానికి కూడా కారణం నువ్వే అంటాడు. ఇలాంటి కన్ఫ్యూజన్ క్యారెక్టర్ మకర రాశి వాళ్ళకి. సో వీళ్ళు ఎక్కడికి ఉపయోగపడతారంటే వ్యాపారంలో చిట్కాలకు ఉపయోగపడతారు బాగా. ఓకే. వ్యాపారంలో కావాల్సిన తప్పు మందా వాడదా కాదు, మన కంట్రోల్లో ఉందా లేదా ఇంపార్టెంట్. ఓకే. వ్యవహారం మన కంట్రోల్ ఉందా లేదా. ఓకే. సో వాడు ఒక ఇండస్ట్రీ పెట్టి వాడి కింద 1000 మంది ఉన్నారంటే తప్పు స్టాఫ్ది అవ్వచ్చు, వీడిదేనా అవ్వచ్చు, కానీ వీడి కంట్రోల్ మొత్తం అంతా ఉండాలంతే. అది వాడికి మొండి పట్టుదల ఉంటుంది. ఎందుకంటే కంట్రోల్ లేకపోతే మనకి లేకపోతే వ్యాపారం చేయలేం కదా. అవును. సో ఈ మకర రాశి వాళ్ళు 90% వ్యాపారానికి ఉపయోగపడతారు. వ్యాపారంలో 90% మకర రాశి వాళ్ళు కనబడతారు. ఇలాంటి మండి వాళ్ళు. మనం అంటుంటే ఏముందరా కంపెనీ పేరు బాగానే ఉంది కానీ మేనేజ్మెంట్ బాగాలేదంటాం. ఇది వింటే కదా వాడు మాట వింటే కదా. ఎన్నో సంఘటనలు ఇప్పుడు మనం మీడియాలో చూసుకోండి, లేదంటే రకరకాల ఇండస్ట్రీలు మనం చూస్తుంటాం. మేనేజ్మెంట్ ఏదో పెద్ద కంపెనీ పేరు అనుకున్నాం, తీరా చూస్తే లోపల చూస్తే మేనేజ్మెంట్ బాగలేదు, వాడు మండే కూర్చున్నాడు, అన్నిటికీ వాడి దగ్గర పని చేయలేరా అంటాం. కారణం ఏంటంటే ఆ వ్యక్తి తప్పు కూడా కన్విన్స్ చేసుకుంటాడు. ఓకే. అటువంటి క్యారెక్టర్స్ ఉంటుంది. కాబట్టి మకరం వాళ్ళు బేసిక్గా రివర్స్, అంటే పోయిన దాన్ని వాళ్ళు సంపాదించడంలో చాలా కష్టపడతారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యూ టేక్ వన్ జయలలిత గారు చూడండి, చీఫ్ మినిస్టర్గా ఇదయ్యారు. మళ్ళీ ఆ స్థానం ఎలా వెళ్దామంటే ఈ అసెంబ్లీకి నేను రాను, చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత నేను వస్తాను అన్నాడు. అదొక మకరం పట్టు మాట. అది ఆవిడ మకర రాశి కాదు, ఆ పట్టు అలాంటిది మేడం, మకరం లాంటిది. నేను ఎన్నాళ్ళైనా సరే నేను చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అసెంబ్లీలోకి వస్తానని చెప్పి ఆవిడ ఏం చేశారంటే అసెంబ్లీలోకి రాకుండా ఇది అసెంబ్లీని ఏం చేసిందంటే హాస్పిటల్ కింద మార్చేసింది ఆవిడ. అందులో అడుగు కూడా పెట్టకూడదు, అంత మొండిగా ఆవిడ తయారైంది. అంటే ఆ పట్టు ఉంటుంది అలా. అంటే మకరం అంటే అలా పట్టు ఉంటుంది. అలాగే మన వాళ్ళు చాలామంది అంటుంటారు, ఒక్కొక్కసారి నేను అసెంబ్లీలో రానని ఎక్స్ సీఎంలు వీళ్ళందరూ అంటుంటారు ఏదో ఇష్యూస్ మీద, మళ్ళీ రాను, మళ్ళీ నేను సీఎం అయిన తర్వాత వస్తానంటారు. అంటే ఆ పదంలో ఒక మకరం లాంటి ఒక పట్టు ఉంది క్యారెక్టర్లో. అలాగే మళ్ళీ సీఎం అయిన తర్వాత వెళ్ళారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మళ్ళీ అసెంబ్లీలోకి. అది మనం చూసాం కదే అక్కడను. సో ఇలాంటి పట్టులు ఏవైనా ఉంటాయో కొంతమంది చూడ మహాభారతంలో చెప్తుండే ఆవిడ, నేను ద్రౌపది, నేను జుట్టు మళ్ళీ అప్పుడే కట్టుకుని వాడి భీముడు వెళ్ళి విరగొట్టిన తర్వాతే
అది మంచిగో చెడుగో కాదు, ఆ పట్టు అనేది మకరం లాంటి పట్టు అన్నమాట అది. ఓకే. అలాగే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అంటే వాడు మకర రాశిని కాదు నా ఉద్దేశం, అంటే అలాంటి పట్టు అనేది ఈ మకర రాశి వాడికి ఓకే. ఉంటుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీడితోనే. అలాగే మేనేజ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఏది ఇష్టం అది చేసుకుని బయట పడిపోలేదు తప్ప మన ఇష్టంతో వాళ్ళకి సంబంధం ఉండదు కాబట్టి డ్యూటీ చేస్తున్నామా అన్నట్టు ఉండాలి మనం అంతే. ఓకే. అలా ఉండగలిగితే మనం మన లైఫ్ బాగుంటుంది వాళ్ళతో. అయితే వీళ్ళకి 2026లో ఎలా ఉండబోతుంది? 26లో ఎర్నింగ్స్ కొంత బాగానే ఉంటాయండి వీళ్ళకి, నథింగ్ టు వరీ. అలాగే ఫైట్ కూడా ఎక్కువ చేయవలసి వస్తుంది 26 అంతా వీళ్ళు. ఇది ఫైటర్స్లో ఫైట్ పెట్టాలి. ఎడ్యుకేషన్ చదువుకున్న విద్యార్థులకి ఇది సంబంధం లేదు, ద లైఫ్ విల్ బీ గుడ్. బట్ వాంట్ టు సెటిల్ ఇన్ లైఫ్, కొత్తగా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు లేదా సెటిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాడి ఈ లైఫ్ మన గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది కొంచెం టఫ్గానే వెళ్తుంది ఈ సంవత్సరం వాళ్ళకి. అంటే అంత అనుకూలంగా ఉన్నట్టు కనబడుతుంది, అలాగే ప్రతికూలత కూడా ఆరంభమవుతుంది. వీళ్ళకి జూన్ తర్వాత నుండి బెస్ట్ టైం అని చెప్పచ్చు. ఓకే. జూన్ వరకు ఈ అప్స్ అండ్ డౌన్స్ తప్పదు వీళ్ళకి. ఓకే. జూన్ సెకండ్ వీక్ నుండి గురుడు కర్కాటకంలో ప్రవేశించారు కానీ మకరాన్ని చూస్తాడు వాడు. అది చూడడం వల్ల ఏంటంటే కొంత కరెక్షన్స్ అవుతాయి వాడికి, ఓకే. కానీ అప్పటికే సగం లైఫ్ అయిపోతుంది న్యూ ఇయర్లోని. జూన్ అంటే ఏముందండి, ఆల్రెడీ 6 months అయిపోయినట్టు. అక్కడ 6 months అయిన కరెక్షన్ చేస్తాడు ఆయన వచ్చి. చేయడం వల్ల ఏంటవుతుందంటే ఎంతకన్నా కరెక్షన్ చేస్తాడు ఆయన. మనం ఒక వ్యక్తి ఉన్నాడు, కొంత అలవాటు అయిపోయినాం కదా మన ఇంట్లో, ఒక వ్యక్తికి ఒక డ్రింక్ అలవాటు అయిపోయింది, అలాంటి వెళ్ళి కరెక్షన్ చేద్దాం అనుకుంటే అక్కడ ఆల్రెడీ కొంత నష్టపోయాడు కదా ఆరోగ్యంలో, అప్పుడు కరెక్షన్ చేసిన నష్టం అయిపోయింది కదా ఆల్రెడీ. అలాగేంటంటే ఫస్ట్ హాఫ్లో ఈ మకరానికి ఫైనాన్షియల్గా అనుకోండి, బిజినెస్ పరంగా ఇవన్నీ కొంత నష్టం అయిన తర్వాత గురుడు వచ్చి కరెక్షన్ చేస్తాడు. సో నష్టం ఫస్ట్ హాఫ్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది, అంతేం డౌట్ లేదు. గురుడు వచ్చిన తర్వాత మనం చూసుకోవడం ఇంకేం లేదు. ఓకే. అయితే వీళ్ళకి పరిహారాలు ఏమైనా చేసుకుంటే బాగుంటుందంటారా? ఎస్, పరిహారం దగ్గరకు వచ్చినప్పుడు అంటే శని 3వ ఇంట్లో ఉన్నాడు, 2వ ఇంట్లో రాహు ఉన్నాడు. రాహు ఏమో మకర రాశిలోకి వస్తాడు నెక్స్ట్ కమింగ్ డేస్. రాహు కేతులకి చేసుకోవాలి కొద్దిగా వీళ్ళు. ఈ రాహు మాయా ఛాయాగ్రహం అంటాం మనం. ఈ రాహు కేతులు ఇంకా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు కుటుంబ స్థానం ఉన్నారు, వాళ్ళు నెత్తిమీదకి వస్తాడు రాహు. ఈ రాహు కేతుల యొక్క ప్రభావం ఒక 3 ఏళ్ళు వీడి మీద ఉంటుంది మకర రాశి వాళ్ళకి. రాహు అంటే ఒక మ్యాజికల్ ప్లానెట్, కేతు అంటే మోక్షకారకుడు, రాహు ఏమో ఈ విశ్వంలో ఉన్న మాయ అంతా రాహు మాయ అంటాం మనం. సో వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్ జరుగుతున్నప్పుడు అంటే ఏవో కొన్ని మాయలు జరుగుతాయి, మనం ఊహించిన అనుభవని అంటారు, అది ఊహించింది ఏం జరుగుతుంది, ఆ జరిగిన దాంట్లో మనం ఇరుక్కుపోయి ఉంటాం ఈ రాహు మాయలో పడి. అంటే రాహు కేతులకి కొన్ని సంస్కారాలు చేసుకుంటుంటే నెలకోసారి, అంటే అటువంటి మాయలో పడకుండా బయటపడచ్చు మనం. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను, అక్కడెక్కడో సైట్ ఉంది, తక్కువలో అమ్మేస్తున్నారు, 10,000 రూపాయలు గజం, మా వాళ్ళు కొనుక్కుందాం మనం కొనుక్కుందాం దానికి ఉంది అని ఎవడో చెప్పాడు కదా, మనం వెళ్తాం, ఒక 1000 గజాలు తీసేసుకుంటాం, అయితే 5 కోట్ల రూపాయలు పెట్టి. ఈ మాయలో పడి మనం తీసేసుకుంటాము, మన దగ్గర డబ్బులు వెళ్ళిపోవాలి కదా అని మాయ చేసి వెళ్ళిపోతాయి డబ్బులు. వెళ్ళిపోయిన తర్వాత మనకు తెలిసి వచ్చానంటే ఆ భూమి వాల్యూ లేదు, అప్పుడు ఏమైపోయింది, మాయలు ఇరుక్కున్నట్టే కదా. సో ఇలాంటి మాయ అనేది జరుగుతుంది కాబట్టి రాహుకేతులకి విశేషంగా పూజ చేసుకోవడం, వాటికి సంబంధించిన విజ్ఞాన వ్యవహారాలు ప్రతి రోజు చేసుకోవడం, ఇవన్నీ కొంతవరకు ఏంటంటే అటువంటి మాయలు మనం ఇరుక్కోకుండా కాపాడడానికి ఉపయోగపడుతుందని చెప్పగలుగుతాం. ధన్యవాదాలు. శుభం బియాదు.